పీకేఎల్ సీజన్ 12 తెలుగు టైటన్స్ హోమ్ లెగ్లో వరుసగా 2 మ్యాచెస్ అయితే ఓడిపోయారు. సో ఎందుకు రైడింగ్లో మిస్టేక్స్ ఉందా లేకుంటే డిఫెన్స్లో మిస్టేక్ ఉందో ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ వన్ వచ్చేసి మన తెలుగు టైటన్స్ డిఫెన్స్. తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే ఫస్ట్ హాఫ్లో చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. మిస్టేక్స్ చేసి మల్టిపుల్ పాయింట్స్ అయితే ఇస్తున్నారు. సో అక్కడే గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ 10 మినిట్స్లో ఫామ్లోకి వస్తున్నారు. సో అలా కాకుండా గేమ్ మొత్తం మంచిగా ఆడాలి, వాళ్ళ మిస్టేక్స్ ఏంటో చూసుకొని సెప్టెంబర్ 4న జైపూర్ పింక్ ప్యాంథర్స్తో జరగబోయే మ్యాచ్లో సో మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. రైడర్స్ విషయానికి వస్తే తమిళ తలవాస్ మీద భరత్ కూడా పర్లేదు అనిపించుకున్నాడు. సో యూపీఎస్ మీద అయితే కాన్ఫిడెన్సే లేదు. సో స్టెప్స్ టు స్టేజ్ మళ్ళీ తీసుకురావటం అలా చేస్తే ప్లేయర్కి అనేది కాన్ఫిడెన్స్ ఉండదు. సో భరత్ కూడా అంత టాల్ రైడర్ మన టీంలో లేరు. సో సబ్స్టిట్యూషన్ చేయకుండా భరత్ కూడా 6 or 7 మెంబర్స్ ఉన్నప్పుడు బోనస్ లైన్ యాక్టివ్గా ఉంటుంది కదా. సో 8 అడ్వాన్సెస్తో బోనస్ అయితే సింపుల్గా చేస్తాడు. సో బోనస్ చేసేటప్పుడు డిఫెండర్స్ అయితే టెంప్ట్ అవుతారు. సో అక్కడ మనకి మల్టిపుల్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. సో భరత్ కూడా సబ్స్టిట్యూషన్ చేయకుండా ఉండాలి. సెకండ్ రైడర్ వచ్చేసి ఆశీష్ నర్వాల్ అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోతున్నాడు. సో సీజన్ 11లో ఆశీష్ నర్వాల్ తన బెస్ట్ ఇచ్చారు. సో సీజన్ 12లో అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు. సో ఆశీష్ నర్వాల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అంటే ఆశీష్ నర్వాల్ని రైడ్కి పంపించట్లేదు. సో భరత్ కూడా ఫెయిల్ అయ్యాక ఆశీష్ నర్వాల్ని అయితే యూజ్ చేస్తున్నారు. అలా చేస్తే ప్లేయర్కి అనేది కాన్ఫిడెన్స్ ఉండదు. సో భరత్ కూడా పర్ఫామ్ చేయకపోతే ఎమ్మటే ఆశీష్ నర్వాల్ రైడర్ని యూజ్ చేయాలి. సో ఆశీష్ నర్వాల్ని తమిళ తలవాస్ మీద యూజ్ చేయలేదు. సో సెకండ్ మ్యాచ్ యూపీఎస్ మీద యూజ్ చేసిన ఆశీష్ నర్వాల్ బాడీ లాంగ్వేజ్ చూస్తే కాన్ఫిడెన్స్ లేని రైడర్లా అయితే ఆడుతున్నాడు. సో ఆశీష్ నర్వాల్ ప్లేస్లో చైతన్య సాహుని తెస్తే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. సో చైతన్య సాహు అయితే 5 మెంబర్స్ ఉన్న డేప్ గెల్లి ఎజిలిటీ ఉంది. సో వాళ్ళిద్దరిలో ఎవరన్నా పర్లేదు. సో రైడర్స్ అనేది ఎక్కువ రైడ్స్ చేయాలి. సో మన టీం ఏం చేస్తున్నారంటే 2 రైడ్స్ అవుట్ ఆఫ్లోనే సబ్స్టిట్యూషన్ అయితే చేస్తున్నారు. సో అలా చేస్తే ఏ ప్లేయర్కి కాన్ఫిడెన్స్ అయితే ఉండటం లేదు. సో మనం రిజల్ట్స్ కూడా చూస్తున్నాం. సో ప్లేయర్స్ని సబ్స్టిట్యూషన్ చేయకుండా ఎక్కువసేపు మ్యాట్ మీద ఉంచి ఫెయిల్ అవ్వకపోయినా సో ఆడిస్తేనే నయం. థర్డ్ రైడర్ చూసుకుంటే విజయ్ మాలిక్. సో విజయ్ మాలిక్ అయితే యూపీఎస్ మ్యాచ్లో సూపర్ 10 కూడా చేశాడు. సో కెప్టెన్గా మంచిగానే లీడ్ చేస్తున్నాడు, కానీ మన ప్లేయర్స్ అయితే చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. సో రైడర్స్ కూడా డిఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అలా చేయకుండా ఎవరి పని వాళ్ళు చేస్తేనే బెటర్. సో విజయ్ మాలిక్ అయితే ఎప్పుడే రైడర్స్ని యూజ్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో 6 or 7 మెంబర్స్ ఉన్నప్పుడు భరత్ వడాన్ని పంపిస్తే బెటర్. సో 3 or 5 మెంబర్స్ ఉన్నప్పుడు చైతన్య సాహుని అయితే యూజ్ చేయాలి. సో సెప్టెంబర్ 4న జైపూర్తో జరగబోయే మ్యాచ్లో సో ఈ 2 మ్యాచెస్లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉండి సో మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. సో తెలుగు టైటన్స్ టీం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.